క్లాస్ 4 పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశం 3 మన చుట్టూ ఉన్న జంతువులు. ఇందులో పక్షుల ముక్కు వాటి కాళ్ళను గురించి పరిశీలిద్దాం. ఇక్కడ మీరు చూస్తే పక్షులకు ముక్కు ఉంటుంది. అన్ని పక్షులకు ఒకేలాగా ఉన్నాయా ముక్కులు? పక్షుల ముక్కు వేరువేరుగా ఉంటాయి. అవి ఎందుకు వేరువేరుగా ఉంటాయి? ఆ పక్షుల ముక్కుల ఆకారాలు వాటి ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి ముక్కుల నిర్మాణం ఉంటుంది. కొన్ని పక్షులకేమో ముక్కులు చిన్నవిగాను, కొన్ని పక్షులకు పొడవుగాను, కొన్ని పక్షులకు వంగిన ముక్కులు, ఇలా రకరకాలుగా ఉంటాయి. మనం గమనిస్తే ఇప్పుడు మొదటగా గద్ద. ఇది ఎక్కువగా మాంసాన్ని తీసుకుంటుంది కాబట్టి వీటి ముక్కు గట్టిగా కొద్దిగా వంపు తిరిగి ఉంటుంది. రెండవది చిలుక. దీని ముక్కు పన్నును ఎక్కువగా ఆహారం తీసుకుంటుంది. ఆ పన్నును తొనవడానికి సరిపోయేటట్టుగా కొద్దిగా వంగినటువంటి ముక్కు కొద్ది పొట్టిగా ఉంటుంది. ఇక బాతు నీటిలో ఉండేటువంటి జంతువులను చేపను కానీ పురుగును కానీ ఆహారంగా తీసుకుంటుంది. ఆ నీటిలో ఉండే వాటిని పట్టుకోవడానికి అనువుగా వాటి ముక్కు వెడల్పుగా మరియు చిన్నని పన్ను లాంటి నిర్మాణం నీరు బయటికి రావడానికి కూడా అనువుగా ఉంటుంది. ఇక పిచ్చుక చిన్న చిన్న గింజను తింటుంది కాబట్టి పొట్టిగా చిన్నదిగా ఉంటుంది. ఇక హమ్మింగ్ పక్షి ఇది పువ్వులోని మకరందాన్ని ఆహారంగా తీసుకుంటుంది కాబట్టి చాలా సన్నగా పొడవుగా పువ్వు లోపలికి చొచ్చుకోపోవడానికి అనువుగా ఉన్నట్టు సూదిలాగా దాని ముక్కు ఉంటుంది. ఇలాగే గమనించండి, పక్షుల కాళ్ళు అన్నీ ఒకే విధంగా ఉన్నాయా? వాటి వేర్లు గోర్లను గమనిస్తే వేరువేరుగా ఉన్నాయి. ఇవి ఎందుకు వేరువేరుగా ఉన్నాయి అంటే అవి నివసించే ప్రాంతం మరియు ఆహార సేకరణ విధానాన్ని బట్టి పక్షుల యొక్క కాళ్ళు గోర్లు అమరి ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ చూస్తే వుడ్పీకర్. ఈ వుడ్పీకర్ పక్షి కాళ్ళు చేతుల్లాగా ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయంటే ఎక్కువగా చెట్టు కొమ్మల మీదనే ఇది నివసిస్తూ ఉంటుంది కాబట్టి పట్టుకోవడానికి అనువుగా అలాంటి నిర్మాణం ఉంటుంది. రెండవది బాతు. ఇది నీటిలో చర్మము వెడల్పుగా ఉండేటువంటి ఆ వేళ్ళ మధ్యలో వెడల్పుగా సాగి నీటిని వెనక్కి తోయడానికి ఉపయోగపడే విధంగా కాళ్ళ నిర్మాణం ఉంటుంది. ఇక రాబందు. ఇది పైన చెట్ల ఎత్తులో ఉంటుంది. ఎత్తులో నుంచి ఉండేటువంటి మాంసం ఉండేటువంటి జంతువులను పట్టుకోవడానికి అనువుగా వాటి కాళ్ళ నిర్మాణం ఉంటుంది. పిచ్చుక ఇది కూడా మొక్కల పైన నివసిస్తుంది. ఎక్కువగా వాటి మీద నిలబడడానికి అనువుగా వాటి కాళ్ళ నిర్మాణం ఉంటుంది. కొంగ ఇది నీటిలో ఉంటుంది కాబట్టి పొడవైన కాళ్ళను కలిగి కింద కొద్దిపాటి వెబ్బడ్ ఫీట్ కలిగి ఉంటుంది. ఇలా పక్షులు వాటి నివాస ప్రాంతాలు వాటి నడవడిక ఆధారంగా కాళ్ళ నిర్మాణం ఆధారపడి ఉంటుంది.